महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు। అలాగే ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం। ఆగస్టు మాసంలో మనం చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ మనకి మెయిన్ ఈవెంట్స్ ఏమున్నాయంటే 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం ఉంది, అలాగే 9వ తారీఖు రాఖీ పౌర్ణమి, ఇక 12 సంకటహర చతుర్థి, 15 స్వాతంత్ర దినోత్సవం అందరికీ తెలిసిందే, ఇక 16 కృష్ణాష్టమి, 21వ తారీఖు మాస శివరాత్రి। ఇవి ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉన్న మనకి మేజర్ ఈవెంట్స్। ఇక ఈ మాసం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనకి శుక్రుడి యొక్క సంచార మార్పు మిథునంలోకి మిత్రక్షేత్రంలోకి మారింది। అలాగే ఆయన 22వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటారు, 22 నుంచి కూడా కర్కాటకంలోకి। తర్వాత రవి భగవానుడు ఆయన కర్కాటకంలో 17వ తారీఖు వరకు ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ సింహరాశి స్వక్షేత్రంలోకి రవి భగవానుడు కూడా మారుతున్నారు। సో ఇక ప్లానెట్స్ పొజిషన్ చూస్తే కనుక గురువు గారు మిథున రాశిలో ఆయన సంచారంలో ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా మిథున రాశిలో, రవి బుధులు ఇక్కడ కర్కాటక రాశిలో సంచారంలో ఉన్నారు, కేతు సింహరాశిలో, కుజుడు ఇక్కడ కన్యా రాశిలో శత్రుక్షేత్రంలో, శనికి సమసప్తమంలో ఉండడం అనేది చాలా మెయిన్ పాయింట్ ఇక్కడ ఈ నెలకి సంబంధించి। కుజుడు అసలు రాశి మారడమే ఇక్కడ డైరెక్ట్ సమసప్తమంలో ఉండటం చాలా వరకు కూడా ఇది ఇంపాక్టబుల్। అలాగే కన్యా రాశిలో కుజుడు ఉండటం, నెక్స్ట్ కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది। సో ఈ శని కుజుల యొక్క సమసప్తమం, మారిన శుక్రుడి యొక్క పొజిషను, రవి యొక్క పొజిషను, అలాగే కుజుడి యొక్క పొజిషన్, 3 గ్రహాలు మారుతున్నాయి। వీటి ఆధారంగా ఎలా ఉండబోతుంది ఈ ఆగస్టు మాసం అనేది మనం తెలుసుకుందాం। ముఖ్యంగా ఈ రాశి ఫలాలు మనం చూసినట్టయితే కనుక పేరులోనే ఉంది రాశి ఫలాలు, సో రాశికి సంబంధించి అని। సో కాబట్టి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఇది లగ్నం ప్రకారమా రాశి ప్రకారం అని। రాశి ప్రకారం మనం చెప్పుకుంటూ ఉన్నాం జనరల్గా। కర్కాటక రాశి వారికి సంబంధించి ఆగస్టు మాస ఫలితాలు చూద్దాం। ఈ రాశికి సంబంధించి చూస్తే కనుక మెయిన్ రాశిలోనే ఈ కర్కాటక రాశి వారికి రవి బుధుల యొక్క యుతి అనేది జరుగుతూ ఉంది। సో ఇక్కడ వీరికి ధనపరమైన విషయాల్లోనూ కుటుంబపరమైన విషయాల్లోనూ ఒక రకమైన స్ట్రెస్ అనేది, కుటుంబ పరంగా వచ్చే ఒక స్ట్రెస్ వీళ్ళకి చాలా కొంత ఇరిటేషన్ అని కాదు కానీ ఒక రకమైన ఒత్తిడి, ఆ ఒత్తిడి వల్ల వీళ్ళు చాలా వరకు కొంచెం అగ్రెసివ్గా ఫీల్ అవుతూ ఉంటారు। సో భక్త కోపం అంటాం కదా, ఫ్యామిలీ పరంగా వస్తున్న ఒక రకమైన ఒత్తిడి వల్ల। సో దీనిలో ముఖ్యంగా ఏంటంటే బుధుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా, బుధుడు కూడా కలిసి ఉన్నాడు, బుధుడికి అసలు చంద్రుడు అనేది అక్కడ శత్రుక్షేత్రం జనరల్గా। సో కాబట్టి కొంచెం అనుకూలించని విషయాలు, అనవసరంగా వేరే వ్యక్తుల యొక్క ఇన్వాల్వ్మెంటు వల్ల వీళ్ళ మ్యారిటల్ లైఫ్ కానీ, వీళ్ళ క్లోజ్ రిలేషన్స్లో కానీ, అయితే వీళ్ళకి సంబంధించిన విషయాల్లో కానీ చికాకు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది। కాబట్టి వీటి విషయాల్లో కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసం కొంచెం మొదటి 2 వారాలు అయితే రవి కూడా రాశిలో ఉన్నాడు, తర్వాత కూడా ద్వితీయంలోకి వెళ్తాడు, పైగా అక్కడ ఆల్రెడీ ద్వితీయంలో కేతు ఉన్నాడు। అంటే ఫైనాన్షియల్ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనూ ఫ్యామిలీ పరమైన వ్యవహారాల్లోనూ కర్కాటక రాశి వారికి చాలా లో లెవెల్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి। కాబట్టి ఈ 2 విషయాల్లో షార్ట్ టెంపర్ తగ్గించుకొని, అగ్రెసివ్నెస్ తగ్గించుకొని కొంచెం కూల్గా ధనపరమైన విషయాల్లోనూ కుటుంబపరమైన విషయాల్లోనూ ఆచితూచి నెమ్మదిగా అడుగులేయటం అనేది కర్కాటక రాశి వారికి చాలా మంచిది। సో ఇప్పుడే ద్వితీయంలో కేతు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి నడుస్తూ ఉంది ఆల్రెడీ। కంపారిటివ్ ఇక్కడ 4 వారాల్లో కూడా అటు రవి సంచారం కావచ్చు, ఇటు మళ్ళీ రవి కేతువుల సంచారం కావచ్చు, బట్ మాసం అంతా కూడా కొంతవరకు వీళ్ళు ఫైనాన్షియల్ ఆర్థికపరమైన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ పట్ల, ఫైనాన్షియల్ డెసిషన్స్ విషయాల్లో కొంచెం వరకు వీళ్ళు చాలా వరకు కూడా ఆచితూచి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది। అంటే ఏదైనా ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో చాలా వరకు వీళ్ళు ఎక్కువ ఆలోచించాలి। ఫస్ట్ వెంటనే
డెసిషన్స్ తీసుకోకుండా వెరీ స్టెప్ బ్యాక్ ఒక 2 రోజులు తీసుకునైనా సరే మీరు ఆ డెసిషన్ తీసుకోవచ్చు. అయితే కుజుడి యొక్క సంచారం మాత్రం మంచి అనుకూలంగా మారబోతూ ఉంది ఈ యొక్క మాసం. కుజుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఒక మంచి పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం నడుస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే లాంగ్ జర్నీస్ విషయాల్లో, హయ్యర్ ఎడ్యుకేషన్ విషయాల్లో, ఫాదర్కి సంబంధించి ముఖ్యంగా నాన్నగారికి సంబంధించిన విషయాల్లో, ఫాదర్ హెల్త్ విషయాల్లో, వీటికి సంబంధించిన విషయాల్లో మాత్రం శని కుజుల యొక్క సమసప్తమం ఎక్కువ వీళ్ళకి చాలా వరకు కొంచెం ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం వీటి విషయాల్లో ఉంది. కుజుడికి శనికి సమసప్తమం ఏర్పడడం, తృతీయంలోను భాగ్యస్థానంలోను, అక్కడ శని కూడా కొంచెం వక్రించి నవమస్థానంలో ఉన్నారు కాబట్టి కొంతవరకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా ఎఫర్ట్ పెడతారు, చాలా కృషి చేస్తారు, చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ ఏంటంటే అదృష్టానికి సంబంధించి వచ్చే సమయంలోనూ అదృష్టానికి సంబంధించి అదృష్టం పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్చ్యూన్ విషయానికి వచ్చేసరికి ఏమైందిరా అన్నట్టు ఉంటుంది. అంటే ఇంకో విషయం ఏంటంటే అష్టమ రాహు దోషం. మెయిన్గా కర్కాటక రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే అసలు ఏ గ్రహాలు ఎలా వర్క్ చేస్తున్నాయి, సో అది ఎందుకు మనకి పాజిటివిటీ తక్కువగా ఉంది, సో ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఆస్ట్రాలజీ అనేది జ్యోతిష్యం, వెలుగునిచ్చేది. తెలుసుకోవడం వల్ల ఓకే ఈ ప్లానెట్ ఇలా వర్క్ అవుతుంది, ఈ ప్లానెట్ ఇలా వర్క్ అవుతుంది, సో వీటిని మనం కరెక్షన్స్ చేసుకుంటే ఎక్కువ డ్యామేజ్ కాదు అనేది అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, సరిగ్గా లేదంట ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఏదో గొడవగా ఉంది, ఎందుకులే మనం చూడటం మానేస్తారు, అసలు ఫస్ట్ వెంటనే ఆపేస్తారు. అలా కాదు, ట్రాన్సిట్ అది జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలుసుకుంటే మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకోని దానికి ఆస్కారం ఉంటుంది. సో మెయిన్ మోటివ్ అనేది పెట్టించడం కాదు. ఆస్ట్రాలజీలో మనం చక్కగా ఇక్కడ దీని త్రూ మనం బలపడటానికి. అష్టమ రాహు దోషం కూడా ఈ రాశి వాళ్ళకు ఉంది. ఆల్రెడీ రవి కూడా ద్వితీయంలో ఉండటం, 17వ తారీఖు నుంచి అష్టమ రాహు దోషం ఉండటం, కాబట్టి మనీ విషయంలోనూ ఇక్కడ ట్రేడింగ్ అనో, ఇన్వెస్ట్మెంట్ అనో, షేర్స్ అనో ఎక్కువ డబ్బుల్ని మనం చాలా వరకు కూడా పోగొట్టుకునే ఆస్కారాలు వెరీ లిమిటెడ్గా. అంటే మన వ్యాపారం చేస్తూ ఉంటే ఇక 10 రూపాయలది 2 రూపాయలకు కూడా అమ్మేద్దాం, పోతే పోయింది అన్నట్టు అలాంటి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇది తాత్కాలికమా, లాంగ్ రన్నా, నిజంగా అంత నెసిటీ ఉందా అనేది మీరు జాగ్రత్త చూసుకోవడం అనేది మంచిది. ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండటం, జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవడం ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఇక్కడ ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లల ఇక్కడ మెయిన్గా, లేకపోతే వ్యాపారస్తుల, ఇంకోళ్ళ గృహిణుల అని కాదు, కానీ మెయిన్ ఏంటంటే ప్లానటరీ ఇక్కడ ట్రాన్సిట్లో కొంతవరకు బలం అనేది గ్రహాలకు సంబంధించిన విషయాలు కొంచెం తక్కువ ఉంది. అంటే పైగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి మనకి ఒక్క కుజుడు మాత్రం ఎక్కువ యోగిస్తున్నారు. గురు శుక్రులు పక్క ఆయన వాళ్ళు ఎక్స్పెండిచర్ పెంచుతూ ఉన్నారు, రవికేతువులు ఆర్థిక పరమైన విషయాలకు వచ్చి ఇదిగానే ఉన్నారు. కాబట్టి ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో ఇప్పుడు అంత తొందర ఏమీ లేదు. ఓకే పెద్ద డెసిషన్లు అయితే, పెద్ద ఖర్చులు అయితే తర్వాత చూద్దాం అనుకుని స్కిప్ చేసేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే వర్క్ ప్రొఫెషన్ మోడ్లో కూడా, వర్క్ విషయాల్లో కూడా మీ కష్టం మీరు పడండి. సో పడిన కష్టానికి తగ్గట్టుగా దాని ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ మీకు రావడానికి పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం అయితే మాత్రం చాలా వరకు మీకు ఇచ్చిన టాస్క్ని మీరు అయితే చాలా ధైర్యంగా కంప్లీట్ చేయగలిగిన ధైర్యం, దమ్ము మీ దగ్గర ఉన్నాయి. ఈ టైంలో ఆగస్టు 1 నుంచే కుజుడు తృతీయంలోకి వచ్చాడు. సో కాబట్టి ఇక్కడ ఈ తృతీయ స్థానంలో కుజుడు, అలాగే భాగ్యస్థానంలో శని. సో ఈ రెండు మాత్రం కొంతవరకు వ్యాపారానికి సంబంధించి, వ్యాపారంలో పెట్టే పెట్టుబడులకి సంబంధించి, సంతానానికి సంబంధించి, లేకపోతే మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి ఈ రెండిట్లో చిన్న క్లాష్ని తీసుకొస్తూ ఉంటాయి. కుజశనుల యొక్క సమసప్తం మీకే కాదు, ఇది అందరికీ కుజశనుల సమసప్తం అనేది. అంటే కర్కాటక రాశి వాళ్ళు డైలీ నవగ్రహ ప్రదక్షిణ చేసి ఒక 27 సార్లు శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకోవడం, ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ అని చదువుకుండా నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసుకోవడం, శివాలయ దర్శనం చేసుకోవడం, కాలభైరవాష్టకం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.